నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ తెలుగు టీవీ. అసెంబ్లీ సెషన్స్ కొనసాగుతున్నాయి. ఇందులో అందరూ హాజరవుతున్నారు. మరి హాజరు కాని వాళ్ళ పరిస్థితి ఏంటి? గైర్ హాజరవుతున్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ప్రజాప్రతినిధులకు మనం పట్టం కట్టి అక్కడికి పంపించాం. వాళ్ళు రెగ్యులర్గా జరిగే సెషన్స్లో పాల్గొని మన నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలను అక్కడ ఏకరవు పెట్టాలి, సభా అధ్యక్షులకు, స్పీకర్కు. అవి కూడా మరి ఆన్ రికార్డులో రికార్డ్ అవ్వాలి. ఇదంతా జరగాలి అంటే మనం ఎన్నుకున్న ఎంపిక చేసుకున్న ప్రజాప్రతినిధి అక్కడ అసెంబ్లీలో అటెండ్ అవ్వాలి. సో మనం ఎప్పుడో చూస్తుంటాం, అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, స్కూల్ పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళ్లకుండా గైరు హాజరవుతుంటారండి. మరి ఇప్పుడు గైరు హాజరవుతున్న వీళ్ళ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. మన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గైరు హాజరు అయ్యాడంటే ఆ నష్టం ఎవరిది? నియోజకవర్గానిదా, ఎవరిది? ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి మనం 2,75,000 రూపాయల వేతనాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది. కొన్ని అలవెన్స్లు ఇస్తున్నాం, 2 గన్మెన్లు ఇస్తున్నాం, వారికి సంబంధించిన టెలిఫోన్ బిల్స్ కానీ ఇక మిగతా అంతా ఖర్చు పెడుతున్నాం మన ధనం నుంచి, మన ప్రజాధనం నుంచి. మరి ఇంత ఖర్చు పెట్టి మనం పంపిస్తున్నప్పుడు మరి వారు అసెంబ్లీకి అటెండ్ కాకుండా గైర్హాజరైతే ఎలా తీసుకోవాలి? ఇటువంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా? సరే, ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్లో ఎవరెవరు అటెండ్ కావట్లేదు అన్న విషయం బాగా తెలిసిన వారు మీరు, ప్లస్ టీవీ చూస్తున్న వారు ఉన్నారు. సో వీళ్ళు ఒకవేళ అసెంబ్లీకి అటెండ్ కాకపోతే, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకపోతే ఆ రోజు వేతనాన్ని కట్ చేయొచ్చా? ఇప్పుడు ప్రైవేట్ కానీ మనకు పబ్లిక్ సెక్టర్లో మనం చూస్తున్నాం, గైర్ హాజరైనా అటెండ్ కాకపోయినా ఆ రోజు ఆబ్సెంట్ అయినా వారికి జీతం కట్ చేయడం అంటూ. మరి ఎమ్మెల్యేలకు సంబంధించిన 2,75,000 రూపాయలు మనం జీతం ఇస్తున్నాం కదా, వేతనంగా ఇస్తున్నాం, ప్రతిఫలంగా ఇస్తున్నాం కదా. మరి నెలకంత తీసుకునేటప్పుడు వీళ్ళు గైర్ హాజరైనప్పుడు ఆ అమౌంట్ని కట్ చేయాలా లేదా అన్న కొత్త కోణాన్ని కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఎమ్మెల్యే కామారెడ్డి, సో ఇదే విషయాన్ని ఆయన అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఈ వైరల్ కామెంట్స్ని విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేలు కానీ, తాజాలు కానీ, మాజీలు కానీ ఎవరు ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ఇక్కడ విషయం తీసుకున్నట్లయితే అంతకుముందు ఇప్పుడు జడ్పీ చైర్మన్గా పనిచేసిన సదరు ఎమ్మెల్యే కామారెడ్డి ఎమ్మెల్యే, సో ఇప్పుడు కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తర్వాత తన యొక్క అనుభవాలను మీడియా వాళ్ళకి పంచుకున్నప్పుడు ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇంకా కొన్ని ఆసక్తికరమైన అంశాలను కూడా అసెంబ్లీలో తాను గమనించిన అంశాలను కూడా చెప్పడం జరిగింది. సో తానేమన్నా ప్రశ్న వేయడానికి ప్రయత్నించినప్పుడు సో మిగతా సీనియర్లుగా ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా వింతగా చూస్తున్నారంటూ, టీజింగ్గా మాట్లాడుతున్నారంటూ, ఇదొక పరిణామం ఎలా తీసుకోవచ్చు? కొత్తగా అసెంబ్లీలోకి వచ్చాను, ఎమ్మెల్యేగా వచ్చాను, మరి ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి ఆయన వాపోవడం జరిగింది మీడియా సాక్షిగా. ఆ వీడియో కూడా మనం చూడొచ్చు, వైరల్ అవుతుంది. సో దీంతో పాటుగా మరి టీ బ్రేక్ అంటూ ఒకటి ఉంటుంది, లంచ్ అవర్ అంటూ ఒకటి ఉంటుంది. ఈ టైంలో కాకుండా మిగతా టైంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళి అలా తిరిగి అలా చిన్న పనులు ముగించుకొని వస్తున్నారట. అంటే సెషన్ నడిచేటప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, నిమిషానికి ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా ఒక రోజుకి ఎన్ని వేల విద్యుత్ యూనిట్లు ఖర్చు అవుతాయి, మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, జమాబందీలు అన్నది ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చెప్పుకోవడం జరిగింది. సదరు సెషన్ కొనసాగేటప్పుడు సదరు ఎమ్మెల్యే అక్కడ ఉండకుండా గైర్ హాజరు అవుతూ లేదా వచ్చినా కూడా టీలంటూ టిఫిన్లంటూ బయట తిరుగుతూ, అంటే నిర్దేశించిన సమయం కాకుండా మిగతా టైంలో తిరుగుతూ ఉంటే ఎలా తీసుకోవచ్చు? ఇటువంటి ప్రజాప్రతినిధుల మనం అసెంబ్లీ పంపించింది అంటూ ఆయన కూడా ఒక ఓటర్గా, ఒక ఎమ్మెల్యేగా ఆశ్చర్యపోవడం మనం చూసాం. మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రజాప్రతినిధులంటే వారు కొంత వేతనాన్ని మనం ప్రతిఫలంగా ఇస్తూ 2,75,000 రూపాయలు, అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన ఎమ్మెల్యేలకి ఎక్కువగా జీతం ఇస్తున్నామంటూ కూడా మరి ఉన్న మాట. సో ఇంత ఖర్చు మనం పెడుతున్నప్పుడు, వారికి అలవెన్స్ల రూపంలో ఇస్తున్నప్పుడు మన అభివృద్ధి పదాలు, మన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను అక్కడ ప్రస్తావించకుండా గైర్ హాజరు అవడం ఎలా తీసుకోవచ్చు? ప్లస్ అక్కడ వెళ్ళిన తర్వాత పూర్తి సెషన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా టీ అంటూ, టిఫిన్ అంటూ, లంచ్ అంటూ మిగతా టైంలో, అంటే నిర్దేశిత టైం కాకుండా మిగతా టైంలో బయటికి వెళ్ళి తిరిగి రావడం ఎలా తీసుకోవచ్చు? ఇదంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారా? ఒకవేళ అటువంటి ఎమ్మెల్యేలు ఉంటే మరి ఎటువంటి ప్రతిఫలాన్ని చవిచూడాల్సి ఉంటుంది అన్న ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు. సో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు కొత్తగా ఎమ్మెల్యే ఎంపికైన తర్వాత అసెంబ్లీలో తన యొక్క అనుభవాలను మీడియా సాక్షిగా చెప్పడం జరిగింది. ఒకసారి మరి ప్రజాప్రతినిధులారా, మరి మీరు కూడా మేము ఎందుకు పంపించాం అన్న పని మీదే కాన్సన్ట్రేట్ చేస్తే మీరు, మేము, మనం అందరం కలిసి అభివృద్ధి పదాన రాష్ట్రం కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి.